ఓం నమో నారాయణాయ నమః. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమద్ ఆంధ్ర భాగవతంలో శ్రీకృష్ణ బలరాముల బాల్య లీలలు ఏంటో తెలుసుకుందాం. నెమ్మదిగా కృష్ణ బలరాములు పెద్దవాళ్ళు అవుతున్నారు. లోకంలో ఒక అంతటికి నడక నేర్పే పరమాత్మ నందవ్రజంలో తప్పటడుగులు వేస్తూ నడుస్తూ ఉన్నాడు. అయితే మరి ఏమి ఆశ్చర్యమని ఆకాశంలో అప్సరసలందరూ నాట్యం చేశారు. మహర్షులు అగ్నిహోత్రం వేస్తూ ఆహా ఏమి అదృష్టం, ఏ పరమాత్మకు అవిస్తులిస్తున్నామో అటువంటి పరమాత్మ ఈవేళ బొడి నడకలు నడుస్తున్నాడు అని దివ్య దృష్టితో చూసి సమాధి మగ్నులైపోయారు. ఆయన బొడి అడుగులు చూసి రాక్షసులకు మరణకాలం దగ్గరకు వచ్చిందని వాళ్ళ అడుగులు తడబడటం మొదలుపెట్టాయి. అమ్మ చెప్తున్న కథలను శ్రద్ధగా వింటూ ఉండేవాడు. తల్లి చిన్న వేణువును ఇస్తే ఊదుకుంటూ ఇంట్లో తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు పాకుతూ మట్టిలోకి వెళ్ళి పడుకున్నాడు. తనువునంటిన ధరణి పరాగంబు పూసిన నెరిభూతి పూతగాగా ముందర వెలుబందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుగాక ఫాల భాగంబుపై బరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్నుగాగా గంఠమాలికలోని ఘనలీల రత్నము కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులురగహారవల్లులుగాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని బగిది నొప్పే శివునికి దనకును వేరులేమి తెలుప వెలయునట్లు. ఈ విధంగా ఈ సందర్భంలో పోతన గారు మట్టిలో ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు మట్టి తీసి మీద పోసుకుంటుంటే నాకు కృష్ణుడు కనపడటం లేదు, ఒంటి నిండా భస్మం అలుముకున్న బాల శంకరుడు కనపడుతున్నాడు అన్నారట. ఆయన మెడలో వేసుకున్న నీల పతక హారం కాంతి కంఠం మీద కొడుతుంటే గరళాన్ని కంఠంలో పెట్టుకున్న నీలకంఠుడు కనపడుతున్నాడు అన్నాడు. అమ్మ కొప్పుకు కట్టిన ముత్యాల సరాలు చూస్తుంటే కపర్ది అని పెద్ద జటాజూటం ఉండి అందులో గమ్మను ధరించి చంద్రరేఖను పెట్టుకున్న శంకరుడు దర్శనమవుతున్నాడు. మెడ నిండా అమ్మ హారాలు వేస్తే నాగభూషణుడై పాములను ధరించిన శంకరుడు దర్శనమవుతున్నాడు. చిన్ని కృష్ణుడు నా వంక చూసి పోతనా, కృష్ణుడు శివుడని ఇద్దరు లేరు అని నాకు పాఠం చెప్పినట్లు కృష్ణుడు శివుడని రెండుగా కనపడుతున్నది ఒకటే తత్వం సుమా అని నాకు పాఠం చెప్పాడా అన్నట్లుగా కనపడ్డాడు అని పద్యం రాసుకున్నారు ఆయన. మహానుభావుడు ఎంతో శివకేశవ అభేదాన్ని పాటించి ధన్యుడైపోయాడు. పోతన గారు కృష్ణుని బాల్యలీలను వర్ణిస్తూ ఎన్నో చక్కని పద్యాలు రాశారు. పోతన గారిని మరిచిపోవటం దౌర్భాగ్యం. ఒక్క గ్రామంలో గాని పట్టణంలో గాని పోతన గారి విగ్రహం లేకపోవటం చాలా విచారించవలసిన విషయం. పిల్లలకి ఈయన పోతన గారని చెప్పడానికి ఇళ్లల్లో ఫోటో లేని దరిద్రానికి తెలుగు జాతి దిగజారిపోవటం మన దౌర్భాగ్యం. కృష్ణుడు అందరి ఇళ్లలోకి వెళ్ళిపోయేవాడు. అన్ని ఇళ్లల్లో ఉన్న వెన్న నెయ్యి అన్నీ తినేవాడు. ఎవరైనా తన మీద నేరాలు చెప్తే అమ్మ నమ్మకుండా ఉండాలని బయటే మూతి అంతా శుభ్రంగా తుడుచుకునేవాడు. అలా వెన్నలన్నీ తినేసి వచ్చాడు. కృష్ణ పరమాత్మ వెన్న నెయ్యి తినడంలో ఒక రహస్యం ఉంది. ఆయన లీలలు ప్రతిదీ ఒక రహస్యంతో కూడుకుని ఉంటాయి. మనం వాటిని తెలుసుకుని మసలుకోవాలి గాని రహస్యం లేని లీలలు అనేవి ఉండవు. ఆయనవి తమంత తాముగా చేసుకోవలసిన ప్రయత్నంతో ఏర్పడేది నిర్మలమైన మనస్సు. ఈ నిర్మలత్వం ఎవ్వరూ తీసుకురాలేరు. ఈశ్వర కథాశ్రవణం చేసి భగవంతుడిని మనస్సుకి ఆలంబనముగా ఇచ్చి రాగద్వేషాలకు అతీతంగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
నిర్మలంగా ఉన్న మనస్సును పాలకుండని పిలుస్తారు. మనస్సుకు ఈశ్వరుని తీసుకువచ్చి ఆలంబనం ఇచ్చినట్లయితే పొంగిపోయి భక్తితో కూడిన కర్మాచరణాన్ని, సంతోషంతో కూడిన పూజను చేయటం మొదలు పెడతారు. దాని చేత భక్తి ఏర్పడుతుంది. భక్తి చేత ఏర్పడిన కర్మ వలన మనస్సు శుద్ధి అవుతుంది. శుద్ధి వలన వైరాగ్య భావన కలుగుతుంది. ఈ వైరాగ్యం అనే అగ్నిహోత్రం మీద నిర్మలమైన మనస్సు అనే పాలు కాగాలి. ఈ పాలు ఎర్రటి తరక కడతాయి. ఆ కమ్మటి పాలు నిర్మల కైంకర్యమైన మనస్సు వలన, భక్తి వల్ల వైరాగ్య భావన అనే అగ్నిహోత్రం మీద కాగి ఉన్నాయి. ఈ పాలు పెరుగు అవ్వాలి. పాలను పెరుగుగా మార్చాలంటే పెరుగు కావాలి. పెరిగే పాలను పెరుగుగా మారుస్తుంది. ఇంతకు పూర్వం ఈశ్వరుని గుణాలను విని లోపల స్తంభించిపోయి ధ్యానమునందు ఎవరు అనుభవించారో వారే వచ్చి మరల ఆ మాట చెప్పాలి. అంటే గురువు ఉపదేశం వినాలి. పెరుగు పాలలోకి వచ్చి తోడుకుంటుంది. రమించిపోయి బోధిస్తున్న గురువు ఉపదేశాన్ని కదలని కుండలా పట్టాలి. ఆ పాలలోకి ఆ పెరుగు పడితే పాలు తోడుకుంటాయి. గురువు ఎలా ఉంటాడో అలా శిష్యుడు తయారవుతాడు. అలా పరంపరగా గురువు వెనక గురువు తయారవుతాడు. పెరుగు గట్టిగా తోడుకున్న తర్వాత పూర్వం గురువులు చెప్పిన మాటలను చెవితో విని వదలటం కాకుండా వాళ్ళు చెప్పిన మాటల్ని లోపల బాగా తిప్పాలి. ఈ తిప్పడమే మననం, అంటే ఆ చిలకటం అన్నమాట. మననం అనే కవ్వం. ఇది తిరుగుతుంటే పెరుగు చిలకబడుతుంది. గురువు వలన తాను విన్న విషయాలను కూర్చుని మనసు పెట్టి చిలికి ధ్యానం చేస్తుంటే ఈ చప్పుడు ఈశ్వరుడికి వినపడుతుంది. ఆయన వెంటనే వచ్చేస్తాడు. పెరుగును చిలికితే లోపల నుండి వెన్న పైకి తేలుతుంది. వెన్నకి 2 లక్షణాలు ఉంటాయి. ఈ వెన్నను అగ్నిహోత్రం మీద పెడితే కరిగి నెయ్యి అవుతుంది. నీటిలో కానీ మజ్జిగలో కానీ వేస్తే తేలుతుంది. అట్లాగే భగవత్ సంబంధమైన జ్ఞానం అనే అగ్నిహోత్రం తగిలితే ఇప్పటి వరకు పాలలోనే ఉన్న పైకి కనపడని నెయ్యి చిట్ట చివరి దశలో పైకి వచ్చేస్తుంది. పాలను నెయ్యిగా తీసుకురావాలంటే ఇదంతా జరగాలి. నేతిని తిరిగి పాలుగా మార్చలేం. ఒకసారి బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళడం అనేది జరగదు. తాను ప్రారంభం అయిపోయే వరకు శరీరంలో ఉండి అనుభవించి శరీరం పడిపోతూ ఉంటే అమ్మయ్య శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నానని జీవుడు సంతోషిస్తాడు. అటువంటి జ్ఞానం కలిగినవాడు. ఆత్మజ్ఞాన స్వరూపమైన వెన్న నెయ్యి కాదు. దీనిని ఆధారం చేసుకుని ఆత్మదర్శనం అవ్వాలి. దానికి నిధిధ్యాసనంలోకి వెళ్ళాలి. లోపలి వెన్న ఎవరికి పనికిరాదు, ఒక్క ఈశ్వరునికే పనికొస్తుంది. అత్యంత ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని పరమేశ్వరుని ధ్యానం చెయ్యాలి. ఈ వెన్నను ఒక్క ఈశ్వరుడే తింటాడు. అన్యులు దీనిని తినలేరు. ఈశ్వరుడు ఇక్కడకు వచ్చి తినటమే గోపకాంతల ఇళ్లలోకి వెళ్ళి కృష్ణుడు వెన్న తినటం. అంటే ఆ భక్తి ఆ వెన్న కృష్ణ స్పర్శ చేత జ్ఞానముగా మారుతుంది. అంటే అది నెయ్యిగా మారుతోంది. అది యజ్ఞమునందు పడుతుంది. అదే హవిస్సుగా మారుతుంది. ఈ శరీరము పడిపోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందుతాడు. ఇది కృష్ణుడు వెన్న తినటం అంటే. అంతేగాని చేతకాక పని లేక అవతారాన్ని స్వీకరించి వాళ్ళింట్లోకి వీళ్ళింట్లోకి వెళ్ళి వెన్న దొంగతనం చేసి తిన్నాడని అనుకోవటం అర్థం లేని మాట. అంటే అర్థం కాని మాటలు అవి. అర్థం చేసుకుంటే ఎంతో పరమార్థం ఉంది, పరమ జ్ఞానం ఉంది. పరమ జ్ఞానులు ఈ అర్థాన్ని చక్కగా పరమార్థాన్ని తెలుసుకుని పరమ పదాన్ని పొందగలుగుతారు. ఎందుకు వెన్న తిన్నాడు
అంతరంలో విచారణ చెయ్యాలి. దీనిని నవనీత చూరత్వం అంటారు. వెన్నను ప్రసాదంగా స్వీకరించటం వెనక ఉన్న గొప్ప రహస్యం ఇది. ఇంత గొప్ప రహస్యాన్ని వెన్న కృష్ణుడు తిన్నాడు, కృష్ణుడికి వెన్న ఇష్టం అని అనుకుంటామే తప్ప ఆ వెన్న అంటే ఏమిటి, ఆయనకి అది ఎందుకు ఇష్టము, దాని యొక్క పరమార్థం ఏంటి, ఆ వెన్న ఎలా వచ్చింది, ఆ తర్వాత ఆ వెన్న నెయ్యిగా ఎలా మారుతోంది, ఆ నెయ్యి ఏమవుతోంది అంటే అగ్నిహోత్రంలో పడి లయమైపోతుంది. అంటే ఆ విధంగా జీవుడు కూడా చక్కగా మరి పాలంటే ఏంటి, పెరుగు మధ్య కాగబెట్టడం ఏంటి, పెరుగు అంటే ఏంటి, ఆ పెరుగు తోడేయటం ఏంటి, మళ్ళా ఆ పెరుగులాగా ఆ పాలు అవ్వటం ఏమిటి, మళ్ళా దాన్ని చిలకటం ఏమిటి, అది కవ్వం ఏమిటి, మరి చిలికితే వచ్చే వెన్న ఏమిటి, దాన్ని ఎలా నెయ్యిగా మార్చాలి, ఆ నెయ్యి ఎలా వాడాలి, ఎలా లయమైంది అంటే పాలు చివరికి లయమైనవి, ఎక్కడ లయమైనవి ఎలా అనేది ఎంతో గొప్ప రహస్యాన్ని దీంట్లో మనకి అందించారు. ఇంత గొప్ప రహస్యాన్ని మనం తెలుసుకున్నాం. లేకపోతే వెన్న దొంగ అని అనుకుంటామే కానీ అందరిలో ఉన్నటువంటి భక్తిని ఆయన స్వీకరిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు అనేటువంటి పరమ రహస్యాన్ని తెలుసుకుంటే అది జన్మ ధన్యమవుతుంది. అందరూ కూడా పరమాత్మకి ప్రీతిపాత్రులే అవుతారు. ఇది ఈరోజు ఇంతవరకు పూర్తి చేశాం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.